హాయ్ అండి. అరటికాయ ఫ్రై ఎప్పుడు చేసినా ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి ఈ వీడియో చూసాక ట్రై చేయండి. ముందుగా అరటికాయ ముక్కలు తీసుకొని శుభ్రంగా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా కలపడం వల్ల ఏంటవుతుందంటే మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఫ్రై కాబట్టి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలు వేసేసుకోండి. మీడియంలో పెట్టే మనం కలుపుతూ వేయించుకోవాలండి. ఒక్కసారి మీడియంలో పెట్టి మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో తీసి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే ముక్క మంచి ఫ్రైగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు చూసారా బాగా వేగిపోయింది. రుచికి సరిపడా కారం వేసుకొని ఇది సాంబార్తో కానీ పప్పు వండినప్పుడు కానీ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.